హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మోహిని కవచం చెప్పుకుందాం. ఈ మోహిని కవచం ఒక అద్భుతమైన మహిమ కలిగిన ఒక రక్షణ వలయం అని భావన చేయాలి. ఈ మోహిని కవచంను ప్రతిరోజు చదవడం వలన భూత బేతాల బాధలు, శత్రు బాధలు, క్రూర జంతు బాధలు తొలగుతాయి. సకల విధమైన శ్రేయస్సులు కలుగుతాయి. మనస్కామ్యములన్నీ నెరవేరుతాయి. ఈ కవచమును రోజుకి 108 చెప్పున 11 రోజులు జపం చేసి జిల్లేడు చెట్టు కింద కూర్చొని చివరి రోజు జపం చేసి సద్గురువులకు లేదా ఉపాసకులకు లేక శ్రీమాత యొక్క ఉపాసకులకు అనగా లలిత ఉపాసకులు గాని ఎవరైనా సరే, అంటే స్త్రీ తత్వం కలిగిన దేవత ఉపాసకులకు 11 మందికి భోజనం పెడితే ఐశ్వర్యం కలుగుతుంది, రుణబాధలు పోతాయి, శత్రు బాధలు తొలుగుతాయి. ఇదే మంత్రము ప్రతిరోజు 11 సార్లు జపించుకుంటూ ఉంటే సకల విధమైన జయములు చేకూరుతాయి. అద్భుత ప్రభావం కూడా మనలో కలుగుతుంది. ఈ కవచం చదువుకొని మనం ఇతర సాధనలు చేస్తే అతివేగంగా మనకు వశమవుతారు. మోహిని సర్వత్రా వశం చేయగల ఒక దేవత. ఇదే మోహిని కవచంను రోజుకి 11 సార్లు చొప్పున 21 రోజు చెప్పి మన మనస్కామ్యంలో ఉండే వ్యక్తిని కూడా వశం చేసుకోవచ్చు. ఇప్పుడు మోహిని కవచం. ఓం నమ శివాయ. మోహిని కవచం. శ్రీ గణేశాయ నమః. భగవాన్ సర్వధర్మజ్ఞ సర్వాగమ విశారద కవచం దేవతాయస్తు కృపయా కదయా ప్రభో. బ్రహ్మ ఉవాచ శృణు దేవ మహాప్రజ్ఞ సర్వశాస్త్రా విశారద కవచం మోహిని దేవ్యా మహాసిద్ధికరం పరం. మోహిని మే శిరః పాతు బలం నేత్రయుగం తదా. భ్రువౌచ కామిని రక్షేన్ముఖం వాగేశ్వరీ తదా. శ్రోత్రే మంగళ రూపా చ కంఠం మహిషమర్దిని. భుజౌ సౌందర్య నిలయ అస్తౌ రక్షేద్ యశస్విని. సర్వదా నాభిదేశే తు కమలా పాతు చోదరం. విజయ హృదయం పాతు కటిం సురవరార్చిత. కరో మహాలయ రక్షేదుంగళీర్భక్తవత్సల. వైష్ణవీ పాతు జంగే చ మాయా మేఢ్రం గుదం తదా. పాదౌ చ దేవజనని తాళం పాతాళవాసిని. పూర్వే తు మోహిని రక్షేద్ దక్షిణే సుఖదాయిని. పశ్చిమే వారుని రక్షేదుత్తరే అమృతవాసిని. ఈశాన్యం పాతు చేసాని ఆగ్నేయమగ్నిదేవత. నైరుత్యం ఖడ్గదృదేవి వాయువ్యం మృగవాహిని. ఊర్ధ్వం బ్రహ్మాణి మే రక్షేత్ తదాస్తాద్ వైష్ణవీ తదా. అగ్రతా పాతు చంద్రాణి వారాహి వృష్టితస్తదా. కౌబేరీ చోత్తరే పాతు దక్షిణే విష్ణువల్లభ. ఇదం కవచమంగ్యత్వం యో భజన్మోహినిం నరః. వృతాశ్రమో భవేతస్య న మంత్ర సిద్ధిదాయకః. భూర్జపత్రే నామలిఖ్య కుంకుమాది చందనైః. శతమష్టోత్తరం జప్య స్వర్గస్థం ధర్యతే యది. కంఠే వా దక్షిణే బహవష్టసిద్ధిర్భవేత్. ధ్రువం సర్వథా సర్వదా నిత్యం మోహిని కవచం జపేత్. రాజ్యద్వారే సభస్థానే కారాగృహే నిబంధనే. జల మధ్యే భూమి మధ్యే తదా నిర్జనకే వనే. అరణ్యే ప్రాంతారే ఘోరే శత్రుసంగే మహాహవే. శస్త్రఘాతే విషేపీతే జపెన్ సిద్ధిమవాప్నుయాత్. బ్రహ్మరాక్షస వేతాళః కూష్మాండా భైరవాదయః. నశ్యంతి దశ్యంతస్య కవచే హృది సంస్థితే. మనసా చించితాం కార్యం సహస్రం జపతస్తతా. పలాసమూలే ప్రజపేత్ సహస్రత్రితయం ముదా. శత్రుహానిర్ధ్రువం చాత్ర జయతే నాత్ర సంశయః. అర్కమూలే జపేన్నిత్యం మంత్రరాజమిమం శుభం. భోజయేద్ బ్రాహ్మణం సేవా లక్ష్మీర్సరస్వతి సర్వదా. యదాదిం కవచం నిత్యం భక్త్యా తవ మయోదితం. యో జపేత్ సర్వదా భక్త్యా మోహిన్యా కవచం శుభం. వాంఛితం ఫలమాప్నోతి నత్ర కార్యా విచారణః. ఇది శ్రీ భవిష్యోత్తర పురాణే బ్రహ్మ ప్రోక్తం మోహిని కవచం స్తోత్రం సంపూర్ణం.
ఓం నమః శివాయ. మోహిని కవచం. శ్రీ గణేశాయ నమః. భగవాన్ సర్వధర్మజ్ఞ సర్వాగమ విశారద కవచం దేవతాయస్తు కృపయా కదయా ప్రభో. బ్రహ్మ ఉవాచ శృణు దేవ మహాప్రజ్ఞ సర్వశాస్త్రా విశారద కవచం మోహిని దేవ్యా మహాసిద్ధికరం పరం. మోహిని మే శిరః పాతు బలం నేత్రయుగం తదా. బ్రువౌచ కామిని రక్షేన్ముఖం వాగేశ్వరీ తదా. శ్రోత్రే మంగళరూపా చ కంఠం మహిషమర్దిని. భుజౌ సౌందర్య నిలయ అస్తౌ రక్షిత్ యశస్విని. సర్వదా నాభిదేశే తు కమలా పాతు చోదరం. విజయ హృదయం పాతు కటిం సురవరార్చిత. కరో మహాలయ రక్షేదుంగళీర్భక్తవత్సల. వైష్ణవీ పాతు జంగే చ మాయా మేఢ్రం గుదం తదా. పాదౌ చ దేవజనని తాళం పాతాళవాసిని. పూర్వే తు మోహిని రక్షేద్దక్షిణే సుఖదాయిని. పశ్చిమే వారుణి రక్షేదుత్తరే అమృతవాసిని. ఈశాన్యం పాతు చేసాని ఆగ్నేయమగ్నిదేవత. నైరుత్యం ఖడ్గదృక్దేవి వాయువ్యం మృగవాహిని. ఊర్ధ్వం బ్రహ్మాణి మే రక్షేత్తదాస్తాద్ వైష్ణవీ తదా. అగ్రతా పాతు చంద్రాణి వారాహి వృష్టితస్తదా. కౌబేరీ చోత్తరే పాతు దక్షిణే విష్ణువల్లభ. ఇదం కవచమంగ్యత్వం యో భజన్మోహినిం నరః. వృతాశ్రమో భవేత్ తస్య న మంత్ర సిద్ధిదాయకః. భూర్జపత్రే నామలిఖ్య కుంకుమాది చందనైః. శతమష్టోత్తరం జప్య స్వర్గస్థం ధర్యతే యది. కంఠే వా దక్షిణే బహవష్టసిద్ధిర్భవేత్. ధ్రువం సర్వథా సర్వదా నిత్యం మోహిని కవచం జపేత్. రాజ్యద్వారే సభస్థానే కారాగృహే నిబంధనే. జలమధ్యే భూమి మధ్యే తదా నిర్జనకే వనే. అరణ్యే ప్రాంతారే ఘోరే శత్రుసంగే మహాహవే. శస్త్రఘాతే విషేపీతే జపెన్ సిద్ధిమవాప్నుయాత్. బ్రహ్మరాక్షస వేతాళః కూష్మాండా భైరవాదయః. నశ్యంతి దశ్యంతస్య కవచే హృది సంస్థితే. మనసా చించితాం కార్యం సహస్రం జపతస్తతా. పలాసమూలే ప్రజపేత్ సహస్రత్రితయం ముదా. శత్రుహానిర్ధ్రువం చాత్ర జయతే నాత్ర సంశయః. అర్కమూలే జపేన్నిత్యం మంత్రరాజమిమం శుభం. భోజయేద్ బ్రాహ్మణం సేవ లక్ష్మీర్సరస్వతి సర్వదా. యదాదిం కవచం నిత్యం భక్త్యా తవ మయోదితం. యో జపేత్ సర్వదా భక్త్యా మోహిన్యా కవచం శుభం. వాంఛితం ఫలమాప్నోతి నత్ర కార్యా విచారణః. ఇది శ్రీ భవిష్యోత్తర పురాణే బ్రహ్మ ప్రోక్తం మోహిని కవచం స్తోత్రం సంపూర్ణం. ఓం నమః శివాయ. మోహిని కవచం. శ్రీ గణేశాయ నమః. భగవాన్ సర్వధర్మజ్ఞ సర్వాగమ విశారద కవచం దేవతాయస్తు కృపయా కదయా ప్రభో. బ్రహ్మ ఉవాచ శృణు దేవ మహాప్రజ్ఞ సర్వశాస్త్రా విశారద కవచం మోహిని దేవ్యా మహాసిద్ధికరం పరం. మోహిని మే శిరః పాతు బలం నేత్రయుగం తదా. బ్రువౌచ కామిని రక్షేన్ముఖం వాగేశ్వరీ తదా. శ్రోత్రే మంగళరూపా చ కంఠం మహిషమర్దిని. భుజౌ సౌందర్య నిలయ అస్తౌ రక్షిత్ యశస్విని. సర్వదా నాభిదేశే తు కమలా పాతు చోదరం. విజయ హృదయం పాతు కటిం సురవరార్చిత. కరో మహాలయ రక్షేదుంగళీర్భక్తవత్సల. వైష్ణవీ పాతు జంగే చ మాయా మేఢ్రం గుదం తదా. పాదౌ చ దేవజనని తాళం పాతాళవాసిని. పూర్వే తు మోహిని రక్షేద్దక్షిణే సుఖదాయిని. పశ్చిమే వారుణి రక్షేదుత్తరే అమృతవాసిని. ఈశాన్యం పాతు చేసాని ఆగ్నేయమగ్నిదేవత. నైరుత్యం ఖడ్గదృక్దేవి వాయువ్యం మృగవాహిని. ఊర్ధ్వం బ్రహ్మాణి మే రక్షేత్తదాస్తాద్ వైష్ణవీ తదా.
అగ్రతా పాతు చంద్రాణి వారాహి వృష్టితస్తదా కౌబేరీ చోత్తరే పాతు దక్షిణే విష్ణువల్లభ ఇదం కవచమంగ్యత్వం యో భజన్మోహినీం నరః వృతాశ్రమో భవేతస్య న మంత్ర సిద్ధిదాయకః భూర్జపత్రే నామలిఖ్య కుంకుమాది చందనైః శతమష్టోత్తరం జప్య స్వర్గస్థం ధర్యతే యది కంఠే వా దక్షిణే బహవష్టసిద్ధిర్భవే ధ్రువం సర్వథా సర్వదా నిత్యం మోహిని కవచం జపేత్ రాజ్యద్వారే సభస్థానే కారాగృహే నిబంధనే జల మధ్యే భూమి మధ్యే తదా నిర్జనకే వనే అరణ్యే ప్రాంతారే ఘోరే శత్రు సంగే మహాహవే శస్త్రఘాతే విసేపీతే జపెన్ సిద్ధిమవాప్నుయాత్ బ్రహ్మ రాక్షస వేతాళః కూష్మాండా భైరవాదయః నశ్యంతి దశ్యంతస్య కవచే హృది సంస్థితే మనసా చించితాం కార్యం సహస్రం జపతస్తతా పలాసమూలే ప్రజపెత్ సహస్రత్రితయం ముదా శత్రుహానిర్ధ్రువం చాత్ర జయతే నాత్ర సంశయః అర్కమూలే జపెన్నిత్యం మంత్రరాజామిమం శుభం భోజయేద్ బ్రాహ్మణం సేవా లక్ష్మీర్ సరస్వతి సర్వదా యదాదిం కవచం నిత్యం భక్త్యా తవ మయోదితం యో జపేత్ సర్వదా భక్త్యా మోహిన్యా కవచం శుభం వాంఛితం ఫలమాప్నోతి నత్ర కార్యా విచారణః ఇది శ్రీ భవిష్యోత్తర పురాణే బ్రహ్మ ప్రోక్తం మోహిని కవచం స్తోత్రం సంపూర్ణం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రమును 1000 సార్లు జపించి తర్వాత ఇదే మంత్రమును భోజపత్రిపై రాసి కంఠమున ధరించిన ఎడల సకల సిద్ధులు అష్ట సిద్ధులు లభిస్తాయని నిత్యము ఈ మోహిని కవచం జపించే వారికి సర్వత్రా విజయములు చేకూర్చుతూ రాజ ప్రాకారమందు మరియు సభ మధ్యలో గౌరవప్రదంగా విజయములు చేకూరుస్తారని, ఇదే మోహిని కవచం ప్రతిరోజు పఠనం చేయడం వలన కారాగార విముక్తి కలుగుతుందని, నీటి మధ్య అనగా 2 వైపులు నది పారుతుండగా మధ్యలో ఉండే పీఠభూమిపై లేక నిర్జన ప్రదేశములో వనములో జపం చేయడం వలన శత్రువులందరూ నశిస్తారని, విషము విష జంతు భయము మరియు అస్త్రశస్త్రముల యొక్క ఘాతముల యొక్క భయము అనగా కత్తి దెబ్బలు తగిలినా సరే దెబ్బలు తగులుతాయని, శత్రువుల వలన అస్త్రశస్త్రముల వలన ఎటువంటి హాని కలగదనియు, బ్రహ్మ రాక్షసులు బేతాళులు మరియు కూష్మాండ భైరవులు ఈ కవచమును ధరించినంత మాత్రమున ఎవరు హాని కలిగించలేరని, మనశ్శాంతిని సకల కార్యములను నెరవేర్చగలదనియు, ఈ మంత్రము 1000 జపించిన మాత్రమున సకల విధములైన చింతలు తొలగుతాయనియు, మోదుగ చెట్టు కింద కూర్చొని 3000 జపం చేస్తే ఎటువంటి శత్రువులైన నిర్జించబడతారనియు, జిల్లేడు చెట్టు కింద ఈ మంత్రము జపం చేయడం వలన సకల విధములైన శుభములు కలుగుతాయని, ఈ జపం పూర్తి చేసుకున్న తర్వాత బ్రాహ్మణులకు అనగా విద్యావంతులకు గురు పరంపరలో ఉండే వాళ్లకు భోజనం ఇచ్చి ఈ మంత్ర జపం పూర్తి చేసుకున్న తర్వాత ప్రీతాన్న భోజనం ఇస్తే వారి ఇంట లక్ష్మి వారి కంఠమున సరస్వతి ఎప్పుడూ నిలవై ఉంటారని, ఈ మోహిని కవచం పఠించడం వలన సర్వ వాంఛిత ఫలములన్నీ సిద్ధిస్తాయని సాక్షాత్ బ్రహ్మదేవుడే భవిష్యత్తోత్తర పురాణంలో సాక్షాత్ బ్రహ్మదేవుడే వచించి ఉన్నాడు. దేవలోకపు చక్రవర్తి అయిన ఇంద్రునితో దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటివి చేయడం వలన అతి సునాయాసంగా ఫలితములు పొందగలం, అతి సూక్ష్మంగానే ఫలితం పొందగలం. ఎందుకంటే ఇవి స్తోత్రములు కాబట్టి ఎటువంటి భయములు లేకుండా ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని సుఖభోగములతో ఆనందకరమైన జీవితమును కొనసాగిస్తూ మనోవాంఛితములన్నీ నెరవేర్చుకొని సకల విధములైన శ్రేయస్సులతో జీవించగలరని, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం సరిచేసుకోవడంతో పాటు 10 మందికి ఉపకారం చేయగల మహోన్నతమైన ఉదారము మరియు నేర్పరితనము అందుకు తగ నిర్మాణములు కూడా చేసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.